రా. అమ్మా స్నేహ, సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నావా? ఏం చెప్పాడు? ఇంకేం చెప్పుంటాడమ్మా, అన్నీ నిజాలే చెప్పుంటాడు. మేం చెప్తే నమ్మలేదుగమ్మా నువ్వు. ఇప్పుడేమంటావమ్మా? ఇంకేమంటుంది? మనల్నంటే చెప్పుతో కొడతానని ఒంటికాలపై లేస్తుంది. మరక్కడ నాయుడు బావ కదా, చేత్తో కూడా కొట్టలేదు. అయినా అదేంటమ్మా, ఏ మగాడైనా అలా చేస్తాడో చెప్పు? కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కట్టుకున్నదాన్ని అనుమానిస్తాడా? పుట్టబోయే బిడ్డను తండ్రిగా కాపాడుకోవాల్సింది పోయి నేను తండ్రినే కాదు అంటాడా? చిచ్చి, వాడి కాల్లాగే వాడి బుద్ధి కూడా కుంటిదమ్మా. ఆపుతారా? ఆయన్ని నిందించడానికి మీరెవరు? అది కాదమ్మా, నీ తల్లి లాంటి దాన్ని. అసలు మీ వల్లే ఇదంతా వచ్చింది. ఆ రోజు అందరి ముందు పుట్టేది నాయుడు బావ బిడ్డ, గోకుల్ బిడ్డ అని ఆయనలో అనుమానం అనే బీజాన్ని నాటారు. దానివల్లే ఇదంతా. అయ్యో, బాగుంది స్నేహ. ఎవరేవన్నా అనుమానించేస్తాడా? నీపై ఆ మాత్రం కూడా నమ్మకం లేదా? ఉంది. నాపై ఆయనకు కొండంత నమ్మకం ఉంది. ఆయన ఉంటే ఇలా ఎందుకు చేస్తున్నాడమ్మా? ఆ రోజు మేము అనుమానం మాత్రమే అని కదా చెప్పాం, కానీ ఈ రోజు దాన్ని నిజం చేయాలి అనుకుంటున్నాడు. అమ్మా, నాయుడు బావా. షాప్లో తానేం కొన్నాడో కొంచెం కనుక్కొనరా. మగాళ్ళు ఎన్నో అంటారమ్మా, కానీ నువ్వు తొందరపడి కడుపు తీయించుకోవద్దమ్మా. అలా చేస్తే వాళ్ళు వేసిన నిందను నువ్వు నిజం చేసినట్టవుతుంది. కడుపు తీయించుకోకు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మీ షాప్ లో నాయుడు బావ ఏం కొన్నాడు? తలనొప్పి టాబ్లెట్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఆయన పుట్టబోయే బిడ్డను చంపడం మహాపాపం అమ్మా. ఆ దేవుడు కూడా క్షమించడు, తరతరాలుగా శపిస్తాడంట. నిజమమ్మా, నువ్వు బిడ్డను తీయించుకోవద్దు. ఏం కొన్నాడంటే కావేరి? అది నా నోటితో నేను చెప్పలేనమ్మా. నోటితో కాక ఇంక దేంతో చెప్తావే? చెప్పు. చెబితే స్నేహ బాధపడుతుందమ్మా. పర్వాలేదు, చెప్పు. అబార్షన్ టాబ్లెట్స్ కావాలి అని అడిగాడంట. అబ్బా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,